ఈ క్షేత్రంలో ధనాన్ని హుండీలో వేయడం ప్రధానం అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? వారి పాపంబు ద్రవ్యంబుపైకి ఆకర్షణంబు చేసి ఎన్ని పాపాలు చేశాడో అంత పెద్ద మొక్కు మొక్కుతాడు. స్వామి నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటాడు. అని ఆ డబ్బంతా వాడి పాపం మీగా మారిపోతుంది. మారిపోయి ఆ పాపాన్ని డబ్బు మీదకి ఆకర్షణ చేస్తాను. ఇప్పుడు వాడే అది పట్టుకుని కొండ మీదకి వస్తాడు. నేను లేకపోతే వాడి కష్టాన్ని తీర్చేది ఎవరు? కలిపురుషుడి ఉద్ధతి వలన కదూ ఈ తప్పులు చేసేసాడు, అనుభవిస్తున్నాడు. వచ్చు ఆపదల తీర్చి అప్పుడు వాణ్ణి వాడు రక్షించుకోలేడు. ఆ ఆపద నేను తీరుస్తాను, తీర్చి వాడిని కాపాడతాను. వాడే ఆ డబ్బు పట్టుకొని కొండ మీదకి వస్తాడు. అది ఏమిటి? తత్పాపరూపమైనట్టి ధనము. ఆ పాపరూపమైన ధనం మీద నాకు అనురక్తి ఉండదు. వాడు తీసుకొచ్చి హుండీలో వేసేస్తాడు.